సాగర్‌తో అయితే చందు ఇలా అంటూ ఉంటాడు. "మీ భార్య ఎందుకురా బాగా పగ పట్టేసింది శ్రీవల్లి విషయంలో. శ్రీవల్లిని ఎందుకు అన్ని విషయాల్లో టార్గెట్ చేస్తుంది. ఈరోజు నా మరదలు ఇంటికి వస్తే తన్ని చాలా ఘోరంగా అవమానించి పంపించారంట శ్రీవల్లి అయితే చాలా బాధపడుతుంది. నర్మదా ప్రేమ ఎందుకు అలా చేశారు? నీకు మొన్నే చెప్పాను కదా, నర్మదాని కొంచెం నోరు జాగ్రత్తగా పెట్టుకోమని మాట్లాడమని. శ్రీవల్లి విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా, అయినా నువ్వు వినలేదేంట్రా, చెప్పలేదేంట్రా అని అయితే చందు అంటూ ఉంటాడు. అదంతా విని ధీరజ్ షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి అన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడు అని అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక సాగర్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక మా ఇంటికి నా మరదలు వచ్చి తన్ని ఘోరంగా అవమానించి పంపిస్తే నాకు ఎంత అవమానం. అయినా తన్ని అంత ఘోరంగా అవమానించి పంపించాల్సినంత అవసరం ఏంట్రా? నర్మదాకి ఎందుకు అంత దునోర్దుల్సు, అన్ని విషయాల్లో ఎందుకు దూరిపోతుంది తను అనేది అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? అప్పులా నువ్వు ఇప్పుడు మాట్లాడడం అసలు కరెక్ట్ ఏం కాదు. నేను సేమ్ ఇవే మాటలు మొన్న నీకు చెప్తే నువ్వేమన్నావు అని చెప్పేసి ధీరజ్ అయితే చందుతో అంటూ ఉంటాడు. ప్రేమ ట్యూషన్ విషయంలో వదిన కూడా ఇలా జోక్యం చేసుకుంటే వదినకి ఏంటి అవసరము అని అనేసరికి, ఇంటికి పెద్ద కోడలు అన్ని విషయాల్లో తలదూచుకుంటుంది, తనకి ఆ సంబంధం లేదంటావేంటి అని అన్న. ఇప్పుడెందుకు అన్నయ్య మళ్ళీ ఇలా అంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. బాగా చెప్తున్నావురా, నువ్వు బాగానే బుద్ధొచ్చింది అనేది అంటూ ఉంటాడు. మారింది నేను కాదురా మీరు. నేను ఎప్పుడు ఏం విషయాలు మాట్లాడతానా అని ఆ విషయం నువ్వు మనసులో బాగా పెట్టుకొని సందర్భం కోసం వెయిట్ చేస్తున్నావు కదా అని చందు అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు అన్య అని అనేసరికి, ఇంకేం మాట్లాడాలరా అని అంటూ ఉంటాడు. వదిన బాధపడేసరికి నువ్వు వచ్చి అడుగుతున్నావు కదా, మరి కిందసారి ప్రేమ వాళ్ళు కూడా బాధపడ్డారు, అప్పుడు మేము వచ్చి అడిగితే నువ్వు అలా మాట్లాడావు కదా, మరి ఇప్పుడు ఎలా మేము నచ్చ చెప్పగలము అని ధీరజ్ అంటూ ఉంటాడు. నిజంగా మీరు బాగా ఇదైపోయారా, నన్ను టార్గెట్ చేశారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు చందు. సాగర్ వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. ఏంటి అన్నయ్య ఇలా మాట్లాడుతున్నారు?